మా నాన్నకి ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా నన్ను ఇలా పట్టుకొని చూస్తే చాలు, అన్ని బాధలు మర్చిపోతారు. ఇంత హ్యాపీగా ఉన్న నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. నేను వెళ్ళాను నాన్న. అదేంటమ్మా, నాకు మాత్రం నిన్ను పంపించాలనుంటుందా? మరెందుకు వెళ్ళమంటున్నావు నాన్న? ఇన్ని ఊళ్ళకి పెద్దగా నా కూతుర్ని నేనే పై చదువులకి పంపించకపోతే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ అమ్మాయిని పై చదువులకి పంపించరమ్మా. అంతమంది మనల్ని నమ్ముతున్నారు. మనం తప్పు చేయొచ్చా? నేను హైదరాబాద్ వెళ్ళి చదవాలంటే నువ్వు కూడా నాతో రావాలి, అంతే. అదెలా కుదురుతుందమ్మా? ఏంటి గీత, నాన్నగారు అంతలా చెప్తుంటే ఈ మొండి పట్టుదలేంటి? చూడు తల్లి, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇందులో బలవంతమే లేదు. సర్లే, వెళ్తాను. మంచిది. అయినా అక్కడ దిగులు పడాల్సిందేం లేదమ్మా. మీ మామయ్య దివాకర్ ఉన్నాడుగా, నేను బాగా చూసుకుంటాడు. నీకు తోడుగా స్వాతి ఉంది. మీరిద్దరూ కలిసి చదువుకోవచ్చు. నాన్న ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వు కోసం ఏవైనా చేయాలనిపిస్తుంది. అందుకే హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ నా లైఫ్లోకి ఇలాంటి వాడు ఒకడు వస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు.